This visualization. conference will now be recorded. So what is the data visualization? So data visualization in the sense, okay, let's take a real-time example. Example చెప్తాను, ఓకేనా? So let's assume that we have one pizza shop. Okay. So we run our shop in daily basis. Every day we'll open the shop. Okay. సో మనం డైలీ బేస్ మనం పిజ్జా షాప్ రన్ చేస్తూ ఉంటాం, ఓకేనా? సో ఆ డేట్ ఆ పిజ్జా షాప్ లో కస్టమర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని మనకు డేటా అనేది ఉంటుంది అనమాట మన దగ్గర. సో డే టు డే బేస్ లో మనం డేటా అనేది తీసుకుంటూ ఉంటాం. సో మనం ఆ డేటాను తీసుకొని బిజినెస్ యూజర్ కి రిక్వైర్మెంట్ ఇవ్వాలన్నమాట. వాళ్ళకి అర్థమైన ఎలా చెప్పాలి అంటే, సో లెట్స్ టేక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో మండే వీక్ డేస్ లో కంటే వీకెండ్స్ లో సేల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే సో వీకెండ్స్ లోనే అందరు తిరుగుతుంటారు కాబట్టి, సో కంపేర్ టు నార్మల్ వీక్ డేస్ వీకెండ్స్ లో సేల్స్ ఎక్కువగా ఉంటుంది. లెట్స్ అజ్యూమ్ దట్. సో నెల్లూరులో వీక్ డేస్ లో సేల్స్ ఎక్కువ ఉంది అనుకోండి, సపోజ్ హైదరాబాద్ లో వీకెండ్స్ లో ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట సేల్స్, ఓకేనా? ఫైనల్ గా మేనేజర్ ఏమో ఒక్కడే ఉంటాడు. సో ఇండియాకి అందరికి ఒక మేనేజర్ ఉన్నాడు అనుకోండి. ఒక స్టేట్ లో మండేలో ఎక్కువ సేల్స్ ఉంటాయి, ఓకేనా? ఒక స్టేట్ లో ట్యూస్డేలో ఎక్కువ సేల్స్ ఉంటాయి, ఇంకొక స్టేట్ లో సండేస్ ఎక్కువ సేల్స్ ఉంటాయి. సో తను అర్థం చేసుకోవాలన్నమాట. సో ఎక్కడైతే ఎక్కువ సేల్స్ ఉంటాయో ఆ రోజు వాడు ఎక్కువ మంది ఎంప్లాయీస్ ని పెట్టుకుంటాడు, ఓకే? ఎందుకంటే వాడు బిజినెస్ ఫాస్ట్ గా మూవ్ కావడానికి. సో అది ఎలా తెలుస్తుంది అంటే బిజినెస్ యూజర్స్ కి బైస్ ద డేటా విజువలైజేషన్. మనం పవర్ బై యూజ్ చేసి అలా రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం అనమాట. డే టు బేస్ లో క్రియేట్ చేస్తాం. ఓకే, మండే మనకి 500 యూజర్స్ వచ్చారు, సండే 5000 యూజర్స్ వచ్చారు. ఓకే, మనం మండే కన్నా సండేకి ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, మండే 5 మెంబర్స్ వర్క్ చేస్తే సండే 10 మెంబర్స్ వర్క్ చేయాలి. సో వాడు ఎవ్రీడే 10 మెంబర్స్ ని పెట్టినారు అనుకోండి వర్క్ చేయడానికి, సో అంత నీడ్ అవసరం లేదు కదా. తనకి సండే మాత్రం ఎక్కువ సేల్స్ ఉంటుంది, మిగతా 6 డేస్ తో చాలా తక్కువ సేల్స్ ఉంటుంది. సండే మాత్రం 5000 ఎంప్లాయీస్ 5000 మెంబర్స్ విజిట్ చేశారు అనుకోండి. నార్మల్ వీక్ డేస్ లో ఓన్లీ 500 మెంబర్సే డైలీ యూజ్ చేస్తున్నారు. సో 500 మెంబర్స్ కి తనకి 5 స్టాఫ్ సరిపోతారంట, 5 మెంబర్స్ సరిపోతారు అనమాట స్టాఫ్. సో 5000 తను ఎవ్రీ వీక్ ఎవ్రీ డే తను 10 మెంబర్స్ పెట్టినారు అనుకోండి, తన బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది. సో మనం ఇలా బిజినెస్ ఎండ్ యూజర్స్ కి ఇట్లా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో యువర్ బిజినెస్ ఇస్ రన్నింగ్ 2 hours హై ఇన్ దిస్ సండే, సో యూ కెన్ ఇంప్రూవ్ మోర్ స్టాఫ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ సండే అనమాట. సో ఇలా మనం అలా చెప్తాం. సో ఇదంతా ఎట్లా చేస్తుంటే డేటా విజువలైజేషన్ ద్వారా మనం డేటాని అనలైజ్ చేసి విజువల్ పరంగా మనం ఎండ్ యూజర్ కి షేర్ చేస్తాం. ఇప్పుడు నేను ఎక్సెల్ షీట్ ఇచ్చాను అనుకోండి, ఎక్సెల్ షీట్ లో ఏ షాప్ ఎక్కడ ఏ ఏరియాలో ఏ డేట్ లో ఎక్కువ సేల్స్ వస్తుందని చాలా కష్టం అనమాట అనలైజ్ చేయడానికి డేటాని. సో అదే ఇప్పుడు మనం డేటా విజువలైజేషన్ పరంగా ఇచ్చామనుకోండి, సో గ్రాఫ్ ఉంటుంది. ఓకే, సండే అనేది గ్రాఫ్ చాలా హైలో ఉంటుంది, మిగతా డేస్ లో గ్రాఫ్ అనేది చాలా లోగా ఉంటుంది. సో గ్రాఫ్ హైగా ఉన్నప్పుడు దాన్ని ఏం అర్థం చేసుకుంటారు వాళ్ళు, సో ఆ రోజు నాకు ఎక్కువ సేల్స్ ఉన్నాయి, సో మనం ఎంప్లాయ్మెంట్ ని ఎక్కువగా పెట్టుకోవాలి. సో అదనమాట. అర్థమైందా? Yes, yes. Yeah, sir. సో అది. సో విల్ స్టార్ట్. So downloading Power BI Desktop is very easy. Okay, so nowadays everyone is using Windows 10 and Windows 11, right? So you need to just open your app store. So you don't need to download any other applications for Power BI. So only one application is required, that is called Power BI Desktop. So Power BI Desktop is a free application. Okay, so you can download it from n number of times. Okay, you don't need to charge anything. Okay, it's completely a free application. You can download it from by Microsoft Store. If you simply open the Microsoft App Store, and you need to log in with your store Microsoft account. Then here on top, search Power BI. So you can see Power BI Desktop. Just click in that one, then click Add. This will be automatically downloaded. You can see I have already downloaded this Power BI application, so I can see Open option. If you won't download this Power BI Desktop, you can see Get in option here. Okay, so you can simply download it from there. Okay. So any questions installing Microsoft Power BI? ఇట్స్ లైక్ మనం ఫోన్ లో యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామో సేమ్ వే అనమాట, ఓకేనా? సో విల్ స్టార్ట్ రియల్ టైమ్ వీడియో. సో మనకి పవర్ బిఐ డెస్క్టాప్ లో మనకి ఏం సో యాజ్ ఆఫ్ నౌ విల్ కవర్ ద బేసిక్స్ ఆఫ్ పవర్ బిఐ. ఓకే,
సో మన వ్యూ చూడండి ఫస్ట్. సో పవర్ బై డెస్క్టాప్, పవర్ క్వరీ అండ్ పవర్ బై సర్వీస్. సో పవర్ బై డెస్క్టాప్ అంటే ఏంటి, పవర్ బై డెస్క్టాప్ ఏం చేస్తుంది, పవర్ క్వరీ అంటే ఏంటి, పవర్ బై సర్వీస్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఇప్పుడు డీటెయిల్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ మీ ఓపెన్ పెయింట్. సో మనం రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ థింగ్ మనం పవర్ బై డెస్క్టాప్ ఏ అప్లికేషన్ అయినా యూజ్ చేసి రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ థింగ్ సో మనకి డేటా అనేది కావాలన్నమాట. సో మీరు ఏం చేయాలన్నా కానీ, సపోజ్ మీరు ఇప్పుడు ఆ పిజ్జా షాప్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు, మండే ఎక్కువ సేల్స్ ఉన్నాయి, సండే తక్కువ సేల్స్ ఉన్నాయి, సాటర్డే ఎక్కువ సేల్స్ ఉన్నాయి ఇట్లా. సో బై యూజింగ్ ద డేటా, సో వాళ్ళు ఇచ్చిన డేటా మనం తీసుకొని దాన్ని అనలైజ్ చేసి మనం ఇస్తున్నాం అనమాట బిజినెస్ యూజర్ కి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి డేటా అన్నమాట. సో డేటా లేకపోతే పవర్ బి ఈజ్ నథింగ్. సో డేటా ఉంటేనే మనం పవర్ బిల్ అయినా చేయగలం. సో దిస్ ఈస్ ద డేటాబేస్. దిస్ ఈస్ ద డేటాబేస్. ఓకేనా. డేటాబేస్ అంటే మీకు తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్క్యూఎల్ సర్వర్ అని చాలా ఉంటాయి డేటాబేస్, క్లౌడ్ డేటాబేస్ ఉన్నాయి. ఓకేనా. సో లెట్స్ అజ్యూమ్ దట్ there is a multiple database here. ఇది SQL డేటాబేస్ అనుకోండి. సో ఇది ఎక్సెల్ డేటాబేస్. ఎక్సెల్ కూడా డేటాబేస్ అండి. ఎక్సెల్ కూడా డేటాను స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఎక్సెల్ ఈజ్ ఆల్సో డేటాబేస్. అండ్ లెట్స్ అజ్యూమ్ దట్ దిస్ ఈస్ ద క్లౌడ్ డేటాబేస్. ఓకే, క్లౌడ్ డేటాబేస్ ఏంటంటే తెలుసా మీకు? సో క్లౌడ్ అంటే అజూర్, AWS, ఇవన్నీ క్లౌడ్స్ అన్నమాట. గూగుల్ క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్, ఆలీబాబా. సో దేర్ ఆర్ డిఫరెంట్ క్లౌడ్స్ అన్నమాట. సో పవర్ BI అన్ని క్లౌడ్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో లెట్ మీ యాడ్ క్లియర్లీ. నేను SQL DB అని ఇస్తున్నా. SQL DB means SQL database. Okay. So and this is an Excel DB. Excel database. The Excel database అన్న మనం Excel is a file format. Okay. And this is Cloud DB. సో ఇది డేటాబేస్. అంటే డేటాబేస్ లో మనకు మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. SQL, ఒరాకిల్ డేటాబేస్, అజూర్, రెడ్ షిఫ్ట్, అమెజాన్ రెడ్ షిఫ్ట్, డేటా బ్రిక్స్. సో అలా మనకి మల్టిపుల్ డేటా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో MySQL, ఒరాకిల్ ఇలా. సో ఫైల్స్ తీసుకొస్తే ఎక్సెల్, .tsv ఫైల్, టెక్స్ట్ ఫైల్, PDF ఇవన్నీ ఫైల్ టైప్ లో. క్లౌడ్ లోకి వచ్చినట్లయితే అజూర్, స్నోఫ్లేక్ ఇలా మల్టిపుల్ ఉంటాయి అనమాట క్లౌడ్ లో. ఓకే, సో ఇది డేటాబేస్. ఫస్ట్ మనం రిపోర్ట్లు క్రియేట్ చేయాలంటే సో మ్యాండేటరీ థింగ్ వచ్చి డేటా లేకపోతే మనం ఏం చేయలేం. సో లెట్ మీ ఓపెన్ పవర్ BI డెస్క్టాప్ అండ్ షో యు హౌ ఇట్ విల్. ఐఎమ్ ఓపెనింగ్ పవర్ BI డెస్క్టాప్. సో మీరు పవర్ BI మీద డౌన్లోడ్ చేసుకున్నాక మీకు పవర్ BI ఎలా ఓపెన్ అవుతుంది. సో నౌ ఇట్ ఈస్ ఓపెన్. పవర్ BI వ్యూ మనకి ఎట్లా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది చాలా సింపుల్. ఇది నార్మల్ పేజ్, పాపప్ పేజ్. సో పవర్ BI ఇట్లా మీకు శాంపిల్ రిపోర్ట్స్ కావాలనుకుంటే దాన్ని వీడియోస్ క్లిక్ చేస్తే వీడియోస్ ప్లే అవుతాయి. గెట్ డేటా అని ఇవన్నీ మనం 1 by 1 చెక్ చేద్దాం. సో మనం పవర్ BI లోకి డేటాని తీసుకురావాలి. డేటాని ఎలా తీసుకురావాలి పవర్ BI లోకి? మీకు టాప్ లో అండర్ హోమ్ ట్యాబ్ లో మీకు కనిపిస్తుంది గెట్ డేటా అని ఆప్షన్ ఉంది కదండి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అన్ని డేటా సోర్స్ కనిపిస్తాయి. ఇదండి ఎక్సెల్ డేటాబేస్, పవర్ BI డేటా సెట్స్, డేటావర్స్, SQL సర్వర్, అనాలిసిస్ సర్వీసెస్, టెక్స్ట్ CSV, ఒరాకిల్ డేటా ఫీడ్, బ్లాంక్ క్వరీ. సో ఇలా మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట పవర్ BI లో. ఓకేనా. ఇవన్నీ పవర్ BI సపోర్ట్ చేస్తుంది. సో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క సోర్స్ యూస్ చేస్తారు. సపోజ్ మీ కంపెనీలో అజూర్ యూస్ చేస్తారు అనుకోండి, ఇంకో వేరే వాళ్ళు AWS యూస్ చేస్తారు, ఇంకొకరు SQL సర్వర్ యూస్ చేస్తారు. ఓకేనా. వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు వాళ్ళ డేటాబేస్ వాళ్ళు యూస్ చేసుకుంటుంటారు. ఇవన్నీ అనమాట మనం కనెక్ట్ చేయొచ్చు పవర్ BI లోకి.
ఓకేనా. సపోజ్ మీ డేటా అనేది మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజ్ ఆన్లైన్ తీసుకురావచ్చు, షేర్ పాయింట్ లో ఉన్న కనెక్ట్ చేయొచ్చు, సేల్స్ ఫోర్స్ లో ఉన్న కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇవన్నీ లాట్ ఆఫ్ అనమాట. ఓకేనా, మీరు ఇవన్నీ నేర్చుకోవాల్సిన పని లేదు. ఓకేనా, మనం ఇన్ని యూజ్ చేయము. మనం మ్యాక్సిమం యూజ్ చేసేది ఎక్సెల్, SQL సర్వర్ డేటాబేస్ అండ్ అజూర్, రెడ్ షిఫ్ట్ అండ్ వెరీ వెరీ ఫ్యూ కేసెస్ లో SQL సర్వర్ అనాలిసిస్ సర్వీస్ అనేది ఉంటుంది, దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, పవర్ బి అనేది ఎలా ఉంటుంది. సో ఫస్ట్ మన దగ్గర డేటా ఉంది. సో జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యూ ఎట్లా ఉంటుంది. ఇది పవర్ బి డెస్క్టాప్. ఇదేంటిది పవర్ బి డెస్క్టాప్. పవర్ బి డెస్క్టాప్. సో ఈ పవర్ బి డెస్క్టాప్ లో మనం ఏం చేస్తామంటే విల్ క్రియేట్ రిపోర్ట్స్ అనమాట. ఓకేనా, సో బై యూజింగ్ పవర్ బి డెస్క్టాప్ we will create reports. Let's assume that these are all reports. సో మనం రిపోర్ట్స్ అనేది పవర్ బి డెస్క్టాప్ లో క్రియేట్ చేస్తాము. ఓకేనా, సో మనకి ఎక్కడ ఉంది డేటాబేస్ లో డేటా ఉంది. ఓకేనా, సో పవర్ బి సర్వీస్ లో ఏం చేస్తాము, క్రియేట్ చేసిన రిపోర్ట్స్ ని పబ్లిష్ చేస్తాం అనమాట. పబ్లిష్ అంటే షేర్ చేస్తాం. ఓకేనా, సో క్లయింట్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, సో క్లయింట్స్ కి మనం క్రియేట్ చేసిన రిపోర్ట్ ని షేర్ చేస్తాం. అందుకు పవర్ బి సర్వీస్ ని యూజ్ చేస్తాం అనమాట. సో పవర్ బి సర్వీస్ ఫ్రీ అప్లికేషన్ కాదండి. పవర్ బి సర్వీస్ కి అనేది క్లౌడ్ అప్లికేషన్. ఓకేనా, సో ఇది మీ పవర్ బి సర్వీస్ ఓపెన్ కావాలంటే మీకు లైసెన్స్ అనేది కావాలి. లైసెన్స్ లేకపోతే పవర్ బి సర్వీస్ ఓపెన్ అవ్వదు. సో నేనైతే మీకు లైసెన్స్ ప్రొవైడ్ చేస్తాను. పవర్ బి సర్వీస్. సో వాట్ ఈస్ ద పవర్ క్వరీ ఎడిటర్? సో పవర్ క్వరీ ఎడిటర్ అంటే ఏంటి? సో పవర్ బి డెస్క్టాప్ లో మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాము. పవర్ బి సర్వీస్ లో మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్ ని మూవ్ చేస్తాం. దెన్ వాట్ ఈస్ ద పవర్ క్వరీ ఎడిటర్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పవర్? సో మనకి డేటా అనేది డేటాబేస్ నుంచి డేటాబేస్ నుంచి మన డేటా వస్తుంది. ఓకేనా, సో డేటా అనేది క్లీన్ గా ఉందనుకోండి, మనం డైరెక్ట్ గా సో పవర్ క్వరీని నేను పవర్ క్యూ అంటున్నాను అనమాట. ఓకేనా, సో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ద పవర్ క్వరీ ఎడిటర్? సో ఫస్ట్ మనం పవర్ క్వరీ ఎడిటర్ వదిలేసండి, మనం పవర్ బి డెస్క్టాప్ అండ్ పవర్ బి సర్వీస్ గురించి మాట్లాడదాం. ఓకేనా, సో నా దగ్గర డేటా అనేది SQL డేటాబేస్ లో ఉంది. సో నేను SQL డేటాబేస్ నుంచి డేటాను తీసుకొని నేను పవర్ బి లో రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఎలా? సో దానికి నేను ఏం చేస్తాను, ఫస్ట్ పవర్ బి ఓపెన్ చేస్తాను. ఇక్కడ గెట్ డేటా ఆప్షన్, ఇక్కడ SQL సర్వర్ ఉంది కదా, దీని SQL సర్వర్ కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయ్యాక డేటాని SQL సర్వర్ నుంచి ఇక్కడికి లోడ్ చేసుకుంటాను. దెన్ ఐ విల్ క్రియేట్ రిపోర్ట్స్ హియర్. Then I will publish this report to Power BI service. Okay. So first thing, by using the get data, I will pull data from SQL server to ఇక్కడ నుంచి SQL డేటాబేస్ నుంచి నేను పవర్ బి డెస్క్టాప్ లోకి డేటాని పుల్ చేస్తాను. ఎలా పుల్ చేస్తాను, మనకి పవర్ బి డెస్క్టాప్ లో ఒక ఆప్షన్ ఉంటుంది, గెట్ డేటా. బై యూజింగ్ గెట్ డేటా ఆప్షన్ I will pull data from SQL server to Power BI desktop. Okay, na? On top of Power BI desktop, I will create few reports. నేను కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాను. అర్థమవుతుందా? ఫస్ట్ మనం డేటాబేస్ ఉంటుంది, డేటాబేస్ లో డేటా ఉంటుంది. ఆ డేటాని మనం గెట్ డేటా అనే ఆప్షన్ ద్వారా సో మనం డేటాబేస్ నుంచి పవర్ BI తీసుకొస్తాము. ఆఫ్టర్ గెటింగ్ డేటా ఫ్రమ్ పవర్ BI, we will create reports in Power BI desktop. Then we will share this report to Power BI service. ఇక్కడ నుంచి రిపోర్ట్స్ ని పవర్ BI సర్వీస్ లోకి మూవ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, బై యూజింగ్ ఒక బటన్ ఆప్షన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ పబ్లిష్. సో ఇది స్ట్రక్చర్ అన్నమాట, సింపుల్ స్ట్రక్చర్. మనం SQL సర్వర్ నుంచి డేటాను తీసుకుంటాము, ఆ డేటాను తీసుకొని ఆ డేటాను పవర్ BI లోకి లోడ్ చేసుకుంటాము.
ఆ లోడ్ చేసుకున్న డేటాలో మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాము. ఆఫ్టర్ క్రియేటింగ్ రిపోర్ట్స్ ఇన్ పవర్ బై డెస్క్టాప్ వి విల్ పబ్లిష్ దీస్ రిపోర్ట్స్ టు పవర్ బై సర్వీస్. అంతే, పవర్ బై సర్వీస్ లోకి ఇలా రిపోర్ట్స్ ని మనం పబ్లిష్ చేసేస్తాం. రిపోర్ట్ ఇక్కడికి వచ్చేస్తాయి. క్లయింట్ పవర్ బై డెస్క్టాప్స్ ఓపెన్ చేయాలన్నమాట. సో క్లయింట్స్ ఇక్కడ ఉంటారు. లెట్స్ అస్యూమ్ దట్ హీ ఇస్ ద వన్ క్లయింట్. సో క్లయింట్ ఏం చేస్తారు, పవర్ బై సర్వీస్ అకౌంట్ లో క్లయింట్ లాగిన్ అయ్యి ఆ రిపోర్ట్ చెక్ చేసుకుంటాడు అంతే. సో ఇది స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఎస్కేల్ మనం డేటా తీసుకుంటాము, ఆ డేటాని పవర్ బై డెస్క్టాప్ లోకి లోడ్ చేసుకుంటాము. పవర్ బై డెస్క్టాప్ లో మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాము. ఆఫ్టర్ క్రియేటింగ్ రిపోర్ట్స్ ఇన్ పవర్ బై డెస్క్టాప్ దెన్ వి విల్ మూవ్ దిస్ రిపోర్ట్ టు పవర్ బై సర్వీస్. ఆ రిపోర్ట్ ని మనం పవర్ బై సర్వీస్ లోకి మూవ్ చేస్తాం. సో క్లయింట్ అనేవాడు పవర్ బై సర్వీస్ అకౌంట్ లోకి తన అకౌంట్ తో లాగిన్ అయ్యి ఆ రిపోర్ట్ ని చెక్ చేస్తాడు. సో మనకి ఎంత సేల్స్ చేస్తున్నాము, సో నా బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని క్లయింట్ చెక్ చేసుకుంటాడు అనమాట. అది స్ట్రక్చర్. సో పవర్ కొరియేటర్ అంటే ఏంటి? పవర్ కొరియేటర్ అంటే ఇప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మనకి డేటా అనేది క్లీన్ గా ఉందనుకోండి, మనం డైరెక్ట్ గా డేటాని లోడ్ చేస్తాం. ఓకేనా, డేటా అనేది క్లీన్ గా లేదు. సో డేటా క్లీనింగ్ ఇది కంప్లీట్ వేరే కాన్సెప్ట్ అనమాట. దీన్ని ఈటీఎల్ అంటారు. మీకు ఐడియా ఉందా రా డేటా అంటే ఏంటి, క్లీన్ డేటా అంటే ఏంటి అని? రా డేటా అంటే బల్క్ డేటా అనమాట. ఓకేనా, డేటా అనేది క్లీన్ గా ఉంటుంది. ఓకేనా, సో వాళ్ళు డైరెక్ట్ గా డేటాను లోడ్ చేసుకుంటారు. సో సపోజ్ మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సర్ నేమ్ ఉంటుంది అనుకోండి. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అనుకోండి. సో మనకి ఇలా కావాలి ఫార్మాట్, నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫుల్ నేమ్ అని ఒక నేమ్ క్రియేట్ చేసి దానిలోకి లోడ్ చేస్తారు. ఓకేనా, సో నేను ఆ ఫుల్ నేమ్ ఇలా కన్వర్ట్ చేసుకోవాలి, ఫస్ట్ నేమ్ గా మిడిల్ నేమ్ గా లాస్ట్ నేమ్ గాని. సో ఇలాంటివన్నీ మనం ఎక్కడ చేసుకుంటాము అంటే పవర్ క్రియేటర్. ఇలా ఓన్లీ ఇవే కాదండి, మనం టేబుల్స్ ని జాయిన్ చేయాలన్నా, ఓకేనా, డూప్లికేట్ డేటాని రిమూవ్ చేయాలన్నా, డమ్మీ ఎర్రర్స్ ని రిమూవ్ చేయాలన్నా, సో ఇలాంటివన్నీ మనం పవర్ క్వరీలో చేస్తాం. సపోజ్ నాకు ఎక్సెల్ లో డేటా ఉంది, నా ఎక్సెల్ లో ఉన్న డేటా 5000 రికార్డ్స్ ఉన్నాయి. 5000 రికార్డ్స్ అంటే 5000 రోస్ ఉన్నాయి నా ఎక్సెల్ డేటాబేస్, ఎక్సెల్ ఫైల్ లో. అందులో 2000 రికార్డ్స్ కంప్లీట్ గా ఎర్రర్స్ అన్నమాట. ఓకేనా, సో దేనికి సంబంధం లేకుండా ఉన్నాయి. సో నేనేం చేయాలి, ఇప్పుడు నేను ఆ 5000 రికార్డ్స్ డైరెక్ట్ గా పవర్ బై లో ఫుల్ చేశాను అనుకోండి, నా రిపోర్ట్ అనేది క్లియర్ గా ఉండదు అనమాట ఎండ్ యూజర్ కి, ఎందుకంటే తనకి రాంగ్ నెంబర్స్ కనిపిస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు డేటాలో నేను క్లీన్ చేసుకోవాలి. సో డేటాని క్లీన్ అంటే ఎలా చేయాలి? సో పవర్ బై లో మనకు ఒక ఆప్షన్ ఉందన్నమాట, దట్ ఈస్ కాల్డ్ పవర్ క్వరీ ఎడిటర్. సో ఫస్ట్ మనం ఏదైనా డేటాలో మిస్ మ్యాచ్ ఉందనుకోండి, డేటా అనేది క్లీన్ గా లేదనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ డేటాని పవర్ క్వరీలోకి పుల్ చేస్తాం. ఓకేనా, సో పవర్ క్వరీలో ఆ ఎక్సెల్ డేటా ఉంది కదా, దాన్ని మనం క్లీన్ చేస్తాం అనమాట. సో పవర్ క్వరీలో మనం డేటాని క్లీన్ చేసి మళ్ళీ పవర్ క్వరీ నుంచి ఆ డేటాని మనం పవర్ బై డెస్క్టాప్ లోకి మూవ్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు నా దగ్గర డేటా అనేది చాలా క్లీన్ గా ఉంది అనుకోండి, సో ఇటువంటి చేంజెస్ అవసరం లేదు నా డేటాకి. మనం అలాంటప్పుడు మనకి పవర్ క్వరీ డేటా అనేది యూజ్ చేయాల్సిన పనిలే, మనం డైరెక్ట్ గా డేటాబేస్ నుంచి పవర్ బై డెస్క్టాప్ లోకి చేసుకోవచ్చు. సో 90% ఆఫ్ కేసెస్ లో మన డేటా అనేది అంత క్లీన్ గా ఉండదు. సో మన డేటాని మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనం పవర్ క్వరీని యూజ్ చేసి డేటాని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఆ డేటాని పవర్ బై డెస్క్టాప్ లోకి మనం లోడ్ చేసుకుంటాం. ఓకేనా, అర్థమైందా? ఆ తర్వాత ఈ డేటా మీద మళ్ళీ మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాము. సారీ, we'll create reports again here in Power BI desktop. Again we will move these reports to Power BI service. Okay, so if you move this report to Power BI service, you will get like this అన్నమాట. సో మన పవర్ BI సర్వీస్ లో ఇలా రిపోర్ట్లు వచ్చేస్తాయి. మళ్ళీ ఈ రిపోర్ట్ వేరే క్లయింట్ ఉన్నాడు అనుకోండి, అనదర్ క్లయింట్ విల్ ఓపెన్ దిస్, హిస్ లాగిన్ హియర్ and he will access to this report. Okay, got you? అర్థమైందా?
Yes. ఎనీవన్ Yes, హ్యావ్ sir. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ లో? సో ఫస్ట్ మనకి డేటాబేస్ ఉంటుంది, ఓకేనా. డేటాబేస్ లో మనకి డేటా ఉంటుంది. సో డేటా అనేది చాలా క్లీన్ గా ఉందనుకోండి, మనం బై యూజింగ్ గెట్ డేటా ఆప్షన్ లోకి వెళ్ళిపోయి పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా ఆ డేటాని పవర్ బై డెస్క్టాప్ లో చేసుకుంటాం, ఓకేనా. ఆ తర్వాత ఆ డేటా యూజ్ చేసి మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. డేటా క్లీన్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రిపోర్ట్స్ కూడా క్లీన్ గా ఉంటాయి. సో అప్పుడు ఆ రిపోర్ట్ డైరెక్ట్ గా క్లయింట్ కి షేర్ చేస్తాం. నేను పవర్ బై సర్వీస్ లో పబ్లిష్ చేస్తాము. పబ్లిష్ చేసినప్పుడు ఒక లింక్ అనేది చేశాక క్లయింట్ వచ్చి ఆ రిపోర్ట్ ని అక్కడ చెక్ చేసుకుంటారు. పవర్ బై సర్వీస్ అంటే క్లౌడ్ అనమాట. ఎటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన పని లేదు. మీరు ఫోన్ లోంచి అయినా ఆ రిపోర్ట్ ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అది. సో అదే పవర్ బై డెస్క్టాప్ అనుకోండి. సో మనం డేటాని క్లీన్ గా లేదనుకోండి, కానీ డేటాబేస్ నుంచి డేటాని Power query. సో మనం పవర్ క్రియేట్ కి ఓపెన్ చేసి డేటాని క్లీన్ చేసుకొని Data. పవర్ బై డెస్క్టాప్ లో. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇంకో పేర్లో కూడా చెప్పొచ్చు మీరు. పవర్ క్వరీ ఈజ్ లైక్ ఎన్ ETL tool. ఓకే. సో ETL టూల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్ అండ్ లోడ్ అనమాట, ఓకేనా. సో ఇది మీకు ETL అంటే సపరేట్ టూల్ అది, ఓకే. లైక్ ఇన్ఫర్మేటికా, టెల్ఎన్ అని కొన్ని ఉంటాయి. అది కంప్లీట్ ETL టూల్. సో పవర్ క్వరీ ఏంటంటే మనకి ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్ చూడండి. సో డేటాబేస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్ అంటే డేటాని చేంజెస్ చేయడం అనమాట. ఆఫ్టర్ ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా, ఇట్ విల్ లోడ్ డేటా టు పవర్ బై డెస్క్టాప్. చూడండి, ఈ యారో అనేది ఎక్స్ట్రాక్ట్, ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉంది కదా బాక్స్, అది ట్రాన్స్ఫార్మ్, అక్కడ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసింది. దెన్ ఈ యారోతో లోడ్ చేసింది. ఓకే, లెట్ మీ యాడ్ ఎక్స్ట్రాక్ట్. దిస్ ఇస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ లోడ్, ఓకేనా. డేటాని డేటాబేస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది, పవర్ క్వరీలో డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసింది. దెన్ ట్రాన్స్ఫార్మింగ్ చేసిన తర్వాత ఆ డేటాని పవర్ బై డెస్క్టాప్ లోకి లోడ్ చేసింది. మనం పవర్ బై డెస్క్టాప్ లో రిపోర్ట్స్ క్రియేట్ చేసాము. ఆ రిపోర్ట్స్ ని పవర్ బై సర్వీస్ లోకి మూవ్ చేసాము. సో క్లయింట్స్ అనే వాళ్ళు ఇక్కడ లాగిన్ అవుతారు. సో లాగిన్ అయ్యి ఆ రిపోర్ట్ ని చెక్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద వ్యూ. సో మనకి మెజారిటీ వచ్చి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి పవర్ బై డెస్క్టాప్. ఇప్పుడు డేటా అనేది క్లీన్ గా ఉంది అనుకోండి, మనకి పవర్ క్వరీ అవసరం లేదు. మనం డైరెక్ట్లీ క్రియేట్ రిపోర్ట్స్ హియర్. ఇఫ్ డేటా ఈస్ నాట్ క్లియర్, in that case only we will use power query. Yeah. సో మన ఇది పవర్ బై డెస్క్టాప్ లోనే మనకి పవర్ క్వరీ కూడా ఉంటుంది, ఓకేనా. సో పవర్ క్వరీకి సపరేట్ అప్లికేషన్ ఏమి ఉండదండి, ఓకేనా. మీరు పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మ్ అని. ఓకే, ఇక్కడ నేను చెప్పాను కదా ట్రాన్స్ఫార్మ్ అని. ఈ నేమ్ కాలం ఉంటుంది అక్కడ, సో మీరు అది క్లిక్ చేసినప్పుడు మీకు పవర్ క్వరీ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది, ఓకేనా. సో మీరు సపోజ్ if you directly log into SQL database, సో మీరు SQL database లోకి లాగిన్ అయ్యారు, డేటా అనేది మీకు క్లియర్ గా ఉంది, ఓకేనా. సో ఈ కేసులో డేటా అనేది క్లియర్ గా ఉంది. సో తర్వాత కూడా మీరు పవర్ BI నుంచి పవర్ క్వరీలోకి వెళ్ళొచ్చు. సో మీరు అనుకోవచ్చు, సో నాకు డేటా క్లీన్ గా ఉంటే నేను పవర్ క్వరీకి వెళ్ళలేనా ఏమో అని. ఇది కంప్లీట్లీ అప్ టు యూ అనమాట. సపోజ్ మీరు SQL నుంచి డేటాని లోడ్ చేశారు, సో మీకు అడిషనల్ కాలమ్స్ కావాలి, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ మీరు పవర్ BI నుంచి పవర్ క్వరీలోకి వెళ్తారనమాట. ఇట్లా పవర్ క్వరీలోకి వెళ్ళి అక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసి మళ్ళీ ఇక్కడ లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు 2 సార్లు చేసుకోవచ్చు, ఓకేనా. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఆన్ పవర్ క్వరీ, పవర్ బై డెస్క్టాప్ అండ్ పవర్ బై సర్వీస్? ఇది జస్ట్ నేను చెప్తున్నా అనమాట ఎలా ఉంటుంది పవర్ BI అని, ఓకేనా. అంతే, ఇదేమి ఇటువంటి టెక్నికల్ ఏం కాదు. ఎనీ క్వశ్చన్స్? ఎనీవన్? No. No. Sandeep, Hema, Venkat, Sriram and No. okay.
సో దెన్ వీ విల్ మూవ్ టు సో క్లియర్ అబౌట్ హౌ మీకు ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసు కదా పవర్ బి అనేది. సో మీరు యాప్ స్టోర్ లోకి లాగిన్ అయ్యి సింపుల్ గా మీరు పవర్ బి డెస్క్టాప్ అని క్లిక్ చేస్తే మీరు మొబైల్ లో ఎలా అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో సేమ్ వే యూ కెన్ ఇన్స్టాల్ పవర్ బి డెస్క్టాప్ అనమాట. ఓకేనా? సో మీరు పవర్ బి డెస్క్టాప్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా మీకు పవర్ క్వరీలోకి ఎలా వెళ్తారో అని. ఇక్కడ మీకు కనిపిస్తుందా ట్రాన్స్ఫార్మ్ అని? కెన్ యూ సీ దిస్ రైట్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్? Yeah. So if you click this button, Yes. you can see this is the power query. పవర్ క్వరీ ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ నేను పవర్ బి ఇక్కడ మీరు చేంజెస్ చేసుకున్నాక డేటా నేను చెప్పాను కదా, డేటాని మీరు చేంజెస్ చేశారు కదా, డేటాని పవర్ క్వరీ ఓపెన్ చేశారు. పవర్ క్వరీ నుంచి డేటాని ఎలా లోడ్ చేస్తారు దాన్ని. Okay. ఇక్కడ మీరు క్లోజ్ అండ్ అప్లై అని ఉంటుంది పవర్ క్వరీలో పైన. సో 1 by 1 చెప్తానులేండి. ఇది మీరు క్లిక్ చేసినట్లయితే ఇది క్లోజ్ అయిపోతుంది, పవర్ బి ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మీరు ఇటు ఏమైతే చేంజెస్ చేశారో ఆ డేటాలో అవన్నీ ఇక్కడ కూడా అప్లై అవుతాయి. ఓకేనా? లెట్స్ ట్రై ఎట్ ర్యాంప్ శాంపుల్. ఓకే, దాన్ని గెట్ డేటా ఆప్షన్ యూజ్ చేసి నేను ఎక్సెల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్సెల్ లోడ్ చేస్తున్నాను. ఓకేనా? వాట్ ఆర్ ద ఎక్సెల్ ఫైల్స్ ఐ హ్యావ్? నా దగ్గర మై సోర్స్ అనే ఫైల్ ఉంది. ఓకేనా? ఐఎమ్ లోడింగ్ దిస్ ఫైల్. ద ఫైల్ ఇచ్చేసి లోడ్ చేస్తున్నాను. ఆ డేటా అంతా ఇక్కడ లోడ్ అవుతూ ఉంది. సరే, లోడ్ అవుతుంది. నావిగేటర్ పేరు అనమాట. నా ఆ ఎక్సెల్ ఫైల్ లో ఒకటే ఒక షీట్ ఉంది నాకు, షీట్ 1. ఆ షీట్ 1 నాకు ఈ డేటా ఉంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. ఇదండి, యూ కెన్ సీ ద లోడ్ ఆప్షన్ రైట్ అండ్ డౌన్ యూ కెన్ సీ వన్ ఆప్షన్ కాల్ లోడ్. మీరు ఈ లోడ్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ గా ఈ డేటా అనేది పవర్ బి డెస్క్టాప్ లోకి లోడ్ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. Okay. క్లిక్ లోడ్, will go to directly to Power BI desktop. ఆ లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ లోకి వెళ్ళిపోతారు. సపోజ్ ఇఫ్ యూ క్లిక్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసి ఎక్కడికి వెళ్తారు? Power query. Yes, exactly. If I click transform data, we will go to Power Query. Power query. సో మీరు డేటాని లోడ్ చేసేటప్పుడే మీకు పవర్ బి యొక్క ఆప్షన్ ఇచ్చింది అనమాట. సో మీ డేటా క్లీన్ గా ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ గా లోడ్ చేసుకోండి. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్స్ ఆర్ ఎనీ రాంగ్ నెంబర్స్, దెన్ బై యూజింగ్ ద ట్రాన్స్ఫార్మ్ డేటా యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా అని పవర్ బి మీకు ఒక ఆప్షన్ ఇచ్చింది. దిస్ ఇస్ కంప్లీట్లీ అప్ టు యూ. ఓకే, సో ఇఫ్ యూర్ డేటా ఇస్ గుడ్, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ లోడ్ ద డేటా. డేటా ఇస్ నాట్ గుడ్, దెన్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా. ఓకే, సో నా డేటా అనేది క్లియర్ గా లేదు, డేటా అనేది మనకు క్లియర్ గా లేదనమాట. ఇక్కడ చూడండి, నాకు నల్ వాల్యూస్ ఉన్నాయి, 22, 23, 24, 25, 26. ఈ కాలమ్స్ అన్ని కంప్లీట్ గా బ్లాంక్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తాను. ఓకే, ట్రాన్స్ఫార్మ్ డేటా ద పవర్ క్వెరీ డేటా. పవర్ క్వెరీ డేటా ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను వెళ్తాను ఇట్లా, ఇద్దండి సేమ్ ఎక్సెల్ లానే ఉంటుంది. ఓకేనా? పవర్ క్వెరీ అనేది. ఓకేనా? మీకు ఎక్సెల్ అనేది ఐడియా ఉన్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ కాలమ్స్ అన్ని కంప్లీట్ గా బ్లాంక్ ఉన్నాయి. నేను రిమూవ్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేస్తాను, రైట్ క్లిక్ కొడతాను, రిమూవ్ అంటే ఆ కాలం రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ రిమూవ్ చేస్తాను. చూడండి, రిమూవ్డ్ కాల్ మనం ఏమైనా పర్ఫామ్ చేస్తాం అనుకోండి ఆపరేషన్స్, అవన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి. నేను కాలమ్స్ ని రిమూవ్ చేశాను కాబట్టి రిమూవ్డ్ కాలమ్స్ ఒక స్టెప్ యాడ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డేటాని క్లీన్ చేసుకున్నా. ఇక్కడ క్లోజ్, ఇది డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే క్లోజ్ అండ్ అప్లై. క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది, అప్లై అవ్వదు. అప్లై కొడితే అప్లై అవుతుంది, క్లోజ్ అవ్వదు. యూ నీడ్ టు క్లిక్ క్లోజ్ అండ్ అప్లై. పవర్ క్వెరీ క్లోజ్ అయిపోతుంది, ఆ డేటా అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. కాబట్టి మీరు చెక్ చేసినట్లయితే ఇప్పుడు నేను రిమూవ్ చేసిన కాలమ్స్ నాకు కనిపించవు. ఇప్పుడు నా కాలం 23, 24, 25, 26 అనే కాలమ్స్ నేను రిమూవ్ చేశాను కదా పవర్ క్వెరీలో, ఆ డేటా అనేది ఇక్కడ నాకు కనిపించింది. ఎందుకంటే నేను డేటాను క్లీన్ చేసుకున్నా పవర్ క్వెరీలో. చూడండి, 9,995 రికార్డ్స్ ఉన్నాయి, అన్ని లోడ్ అయ్యాయి. నాకు 100% లోడ్ అయినాయి. సపోజ్ ఇప్పుడు నేను డేటా మీద క్లిక్ చేశాను అనుకోండి, ఈ ఫీల్డ్ సెక్షన్ లోకి డేటా అనేది వస్తుంది. చూడండి, నేను రిమూవ్ చేస్తే కాస్త నాకు కనిపించట్లే ఇక్కడ. ఓకేనా? సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పవర్ క్వెరీ ఎడిటర్. అర్థమైందా ఇప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్ అంటే ఏంటో? Yes.
సో పవర్ క్వైరీలో చాలా టాపిక్స్ ఉన్నాయండి, ఓకేనా. సో మనం కమింగ్ సెషన్స్ లో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో అందువల్ల నేను చెప్పాను 5 days పడుతుంది పవర్ క్వరీ అని. ఓకే, సో మనం ఓన్లీ ఒక టేబుల్ ఇంపోర్ట్ చేసాం అనమాట. మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దీస్ నేమ్స్ క్లియర్లీ. నేను టెర్మినాలజీలు చెప్తాను చూడండి. ఇదండి, ఇక్కడ బిల్డ్ విజువల్స్ విత్ యువర్ డేటా ఉంది కదా, అండ్ సెలెక్ట్ డ్రాగ్ డేటా ఫీల్డ్స్ అని. సో ఈ పేజ్ ని మనం ఏమంటామంటే మనం రిపోర్ట్ పేజ్ అంటారు అనమాట. ఇక్కడ పైన హోమ్, ఇన్సర్ట్, మోడలింగ్ అని ఉన్నాయి కదండి. ఇక్కడ వ్యూ, ఇవన్నీ మెనూ బార్ ఉంది కదా పైన, వీటిని ఏమంటామంటే రిబ్బన్ అంటారు వీటిని, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ ఇన్ కేస్ మీరు స్క్రీన్ షేర్ చేశారనుకోండి, రిబ్బన్ లోకి వెళ్ళు అంటే మీరు ఇక్కడ సెట్ చేయకూడదు. రిబ్బన్ అంటే ఇది పైన ఉంది కదా, హోమ్, ఇన్సర్ట్, మోడలింగ్ అని, ఇది రిబ్బన్, ఓకేనా. ఇది ఫిల్టర్ సెక్షన్ అనమాట. ఇది ఫిల్టర్స్ అని ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ ఫిల్టర్ సెక్షన్. దిస్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్ సెక్షన్. విజువలైజేషన్ ఉంది కదా, అది విజువలైజేషన్ సెక్షన్. ఇక్కడ ఫీల్డ్స్ అని ఉంది కదండి, ఇది ఫీల్డ్ సెక్షన్. గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్స్ అని ఉండేది ఫీల్డ్ సెక్షన్, విజువలైజేషన్ ఉంది విజువలైజేషన్ సెక్షన్, ఇది ఫిల్టర్ సెక్షన్, ఓకేనా. దాన్ని ఫస్ట్ వన్ ఉంది కదా రిపోర్ట్ అని, దిస్ ఈస్ కాల్డ్ రిపోర్ట్ వ్యూ. ఈ రిపోర్ట్ వ్యూలో మనం రిపోర్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇది డేటా ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ డేటా వ్యూ. ఇందులో మనకు డేటా అనేది కనిపిస్తుంది అనమాట. మన డేటా మనకు కనిపిస్తుంది చూడండి, ఇది మన దగ్గర ఉన్న డేటా. సో దిస్ ఈస్ కాల్డ్ డేటా వ్యూ, ఓకేనా. దిస్ ఈస్ రిపోర్ట్ వ్యూ. రిపోర్ట్ వ్యూలో మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాము. డేటా వ్యూలో వి విల్ సీ ద డేటా. ఓకే, మోడల్ వ్యూ. మోడల్ వ్యూ అంటే ఏంటి అంటే మన టేబుల్స్ అనమాట. ఒక టేబుల్ ఉంది, మల్టిపుల్ టేబుల్స్ ఉంటే ఆ టేబుల్స్ కి కనెక్షన్ అనేది ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మోడల్ వ్యూ. హియర్ ఫస్ట్ వన్ ఈజ్ రిపోర్ట్ వ్యూ, దెన్ డేటా వ్యూ, దెన్ మోడల్ వ్యూ. One is home and insert ఉన్నాయి కదా, this is called ribbon. Filter section, this one is the filter section, and this one is visualization section. This is the filter section. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆ పేజ్ అని కింద బాటమ్. Can you see page 2 now, page 3? Respond please. So this is called page section. Okay, page section అంటారు అన్నమాట. Okay, so first one is report view. The white space is that is the report view, ribbon, filter section, visualization section, field section, report view, data view, and model view or relationship view. Model view అయినా అంటారు, relationship view అయినా అంటారు, and page view or page section. సో ఇవన్నమాట. సో నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇలానే పిలుస్తారు అనమాట రియల్ టైంలో. సో గెట్ డేటా. సో మనం ఇవన్నీ చెక్ చేద్దాం. సో మనకి ఎటువంటి డేటా టైప్స్ ఉన్నాయి పవర్ బై డెస్క్టాప్ లో. పవర్ బై ఏ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఏదైనా ఫైల్ టైప్ డేటాబేస్ చెప్పండి ఎవరైనా మీరు. సో ఫైల్ టైప్ డేటాబేస్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫైల్ టైప్ డేటాబేస్? లైక్ ఎక్సెల్ లాంటివి చెప్పండి. ఎక్సెల్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైల్ టైప్ డేటాబేస్. ఎక్సెల్ అవి కాకుండా ఇంకేమున్నాయి? సో ఇక్కడ చూడండి ఫైల్ టైప్లు ఉన్నాయి మనకి. ఎక్సెల్ టెక్స్ట్ సిఎస్వి ఫైల్, ఎక్స్ఎంఎల్ ఫైల్, జోసన్ ఫైల్, పీడిఎఫ్, పారాకట్, షేర్ పాయింట్, ఇవన్నీ ఫైల్ టైప్ డేటాబేస్ అనమాట. ఓకేనా, ఇవన్నీ పవర్ బై సపోర్ట్ చేస్తుంది. సో మీకు డేటా అనేది జేసన్ ఫైల్ లో ఉందనుకోండి, మీకు కనెక్ట్ జేసన్ ఫైల్ ఇంటూ పవర్ బిఐ. ఇక్కడ జేసన్ మీద క్లిక్ చేయండి, కనెక్ట్ కొట్టండి. సో మీ దగ్గర జేసన్ ఫైల్స్ అని కనిపిస్తాయి ఇక్కడ. సో దగ్గర ఈ ఫైల్స్ ఉన్నాయి, ఓకేనా, అవి నాకు లోడ్ అయిపోతాయి ఇక్కడికి. సో అట్లా. So what are all the different database you guys know? So మీకు తెలిసిన డేటాబేస్ పేరు చెప్పగలరా? ఎనీవన్? At least few databases. Snowflake. Snowflake is a database? Cloud1 no? నేను డేటాబేస్ అడిగా. డేటాబేస్ అంటే SQL, Oracle, MySQL. సో ఇవన్నీ డేటాబేస్ అన్నమాట. చూడండి డేటాబేస్ లో ఉన్నాయి SQL, Oracle, IBM, MySQL, Postgre, Sysbase, Teradata, Amazon Redshift, BigQuery, Snowflake is also database. ESS base. సో ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన సింబల్ ఉంది, ఓకేనా. సో మీరు ESS బేస్ చూసినట్లయితే మీకు క్యూబ్ మోడల్ లో ఉందన్నమాట. అదే మీరు దాన్ని చూడండి
ఈ హనా డేటాబేస్ కానీ శాప్ బిజినెస్ కానీ చూసినట్లయితే మీకు ఒక వేరే సింబల్ లా ఉన్నాయి. అదే మీరు IBM డేటాబేస్, SQL డేటాబేస్ చూడండి, ఇవన్నీ ఒక ఫార్మాట్ లా ఉన్నాయి. సో మీరు ఏమన్నా చెప్పగలరా వై దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫార్మాట్ అండ్ వై దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫార్మాట్? సో డేటాబేస్ లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఒకటి రిలేషనల్ డేటాబేస్, ఇంకొకటి మల్టీ డైమెన్షనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అంటే డేటా అనేది రోస్ అండ్ కాలం ఫార్మాట్ లా ఉంటుంది. ఓకేనా, కాలం అండ్ రోస్ ఫార్మాట్ లా ఉంటుంది. అదే మల్టీ డైమెన్షనల్ డేటాబేస్ అంటే అది క్యూబ్ అన్నమాట. ఓకేనా, అది క్యూబ్ ఫార్మాట్ లా ఉంటుంది. ఓకేనా, సో మీకు ఒక క్వరీ రాసి డేటా రమ్మంటే రాదు. సో మీరు ఏదైతే ఉంటాయో క్వరీలో అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు డేటా వస్తుంది. సో కంపేర్ టు రిలేషనల్ డేటాబేస్, మల్టీ డైమెన్షనల్ డేటాబేస్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అన్నమాట. ఓకేనా, సో మనకి 99% మీకు రిలేషనల్ డేటాబేస్ లే ఉంటాయి. రిలేషనల్ డేటాబేస్ మనం ఏమంటామంటే RDBMS అంటారు. మల్టీ డైమెన్షనల్ ఏమంటారంటే క్యూబ్ డేటాబేస్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి నేమ్స్. మీరు అడిగినట్లయితే మీరు క్యూబ్ మీద వర్క్ చేశారంటే నేను చేయలేదు, సో బట్ ఐ నో హౌ ఇట్ వర్క్స్ అని చెప్పండి. ఎందుకంటే క్యూబ్ కి డేటాబేస్ కి డేటా అనేది ఒకలా స్టోర్ అయి ఉంటుంది, కానీ బట్ ది వే ఆఫ్ యాక్సెసింగ్ డేటా ఈస్ డిఫరెంట్ అనమాట. ఓకే, సో పవర్ ప్లాట్ఫామ్ అంటే ఇది పవర్ బై రిలేటెడ్ అనమాట. పవర్ బై డేటా సెట్, పవర్ బై డేటా ఫ్లోస్ ఇవన్నీ మీకు కమింగ్ క్లాస్ లో అర్థమవుతాయి. కానీ మీరు చూసినట్లయితే మీకు అజూర్ కి మాత్రమే డిఫరెంట్ గా ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఎందుకంటే అజూర్ లో ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో, ఏమైతే డేటాబేస్ టైప్స్ ఉన్నాయో, సో అవన్నీ పవర్ బై కి సపోర్ట్ చేస్తాయి. ఎందుకు అంటే అజూర్ ఇస్ ఎ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ అండ్ పవర్ బై ఇస్ ఎ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. ఓకే, సో అజూర్ లో ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, అంటే మిగతావి కూడా చేస్తాయి, కాకపోతే అజూర్ లో ఎక్కువ టైప్స్ సపోర్ట్ చేస్తాయి అంతే. ఆన్లైన్ సర్వీసెస్ ఇక్కడ ఉంటాయి చూడండి, మీకు స్నోఫ్లేక్, షేర్ పాయింట్, ఇవన్నీ సేల్స్ ఫోర్స్. ఓకే, అదర్ అంటే మీరు ఫేస్బుక్ ని ఇన్స్టాగ్రామ్ కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. బిజినెస్ వెబ్ మనం చేయలేండి రియల్ టైమ్ లో, బట్ ఆ వెబ్ యూజ్ చేసి మనం చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు. దాన్ని గూగుల్ షీట్స్ ఇవన్నీ బ్లాంక్ క్వరీ అంటే మీరు మాన్యువల్ గా డేటాని ఎంటర్ చేయొచ్చు, బ్లాంక్ క్వరీ అంటే. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా కనెక్టివిటీస్. ఓకే, సో చాలా టైప్స్ ఉన్నాయి అనమాట. మనం మెజారిటీగా మనం యూజ్ చేసే డేటాబేస్లు ఏమైనా ఉన్నాయి అంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చి పవర్ బై లో ఎక్సెల్ యూజ్ చేస్తాము, SQL సర్వర్ యూజ్ చేస్తాము ఎక్కువ, అజూర్ డేటాబ్రిక్స్, అజూర్ DB యూజ్ చేస్తాము, అమెజాన్ రెడ్ షిఫ్ట్ యూజ్ చేస్తాము. ఇంకేమున్నాయి, షేర్ పాయింట్ యూజ్ చేస్తారు, బిగ్ క్వరీ, మాక్సిమం ఇవే యూజ్ చేస్తారు. 99% ఇవే యూజ్ చేస్తారు. ఓకేనా, సో SQL మీరు ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. SQL క్వరీస్ నేర్చుకుంటే సరిపోతుంది మీకు. అదే అమెజాన్ రెడ్ షిఫ్ట్ అన్న, డేటాబేస్ అన్న, మీరు ఏ డేటాబేస్ ఓపెన్ చేసినా కానీ ద గెటింగ్ డేటా ఫ్రమ్ డేటాబేస్ ఈజ్ ద సేమ్. కానీ ఎక్కడైనా మీరు ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే డేటాను తీసుకురావాలి. ఓకేనా, సో ఇవి మాత్రం కామన్ గా ఉంటుంది. క్లియర్? మనం ప్రాక్టీస్ పర్పస్ కి మనం ఎక్సెల్ సీక్వెల్ సర్వర్ యూజ్ చేస్తాము కదా, సో అది సరిపోతుంది. సో దెన్ ఇవి కూడా ఆప్షన్స్, ఎక్సెల్ వర్క్ బుక్ ఇవన్నీ. ఓకేనా, సో మనం ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఇవి మాత్రం అడిషనల్ గా యాడ్ చేశాడు SQL సర్వర్, ఎంటర్ డేటా, రీసెంట్ సోర్సెస్ అని. ఓకే, సో దెన్ ఇన్ కమింగ్ క్లాసెస్ విల్ స్టార్ట్ అబౌట్ పవర్ క్వరీ. సో మనం ఏమేమి కవర్ చేసామంటే పవర్ బి ఎలా డౌన్లోడ్ చేయాలో కవర్ చేసాము. సో వాట్ ఈస్ ద వ్యూ, సో పవర్ బి అంటే ఏంటి, పవర్ బి డేటాబేస్ నుంచి డేటాను ఎలా తీసుకుంటాము, ఎలా కనెక్ట్ చేస్తాము. సో పవర్ క్వరీ అంటే ఏంటి, పవర్ బి డెస్క్టాప్ అంటే ఏంటి, పవర్ బి సర్వీస్ అంటే ఏంటి. దాన్ని మనం రిపోర్ట్ క్రియేట్ చేశాక ఆ రిపోర్ట్ ని పవర్ బి సర్వీస్ లోకి ఎలా మూవ్ చేస్తాము అంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పబ్లిష్ అనే బటన్, అది క్లిక్ చేసినట్లయితే మనం చేసిన రిపోర్ట్ ని సేవ్ చేయమని అడుగుతుంది. సేవ్ చేశాక ఆ రిపోర్ట్ ని మనం క్లౌడ్ లోకి మూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇదండి, బట్ ఇది గుర్తుపెట్టుకోండి, పబ్లిష్ బై యూజింగ్ దిస్ పబ్లిష్. చూడండి, పబ్లిష్ ఇస్ రిపోర్ట్ ఇంటూ ఆన్లైన్
ఇన్ ద పవర్ బే సర్వీస్. ఓకే, పవర్ చేస్తే మీకు కనిపిస్తున్న టెక్స్ట్ పవర్ బే పబ్లిష్ దిస్ రిపోర్ట్ ఆన్లైన్ ఇన్ ద పవర్ బే సర్వీస్. ఓకే, సో పవర్ బే సర్వీస్ లోకి మనం రిపోర్ట్ ని ఈ పబ్లిష్ అనే ఫీచర్ యూస్ చేసి పబ్లిష్ చేస్తాం. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ డే. ఫ్రమ్ టుమారో అన్వర్డ్స్ విల్ స్టార్ట్ పవర్ క్వరీ. సో ఇది పవర్ క్వరీ. ఇక్కడ మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తుంది అనమాట. స్ప్లిట్ కాలం అని, రిమూవ్ కాలమ్స్ అని, సో ట్రాన్స్ఫార్మ్ డేటా అని, యాడ్ కాలం అని. ఓకేనా, సో మనం 1 by 1 డిస్కస్ చేద్దాం కమింగ్ క్లాస్ లో అబౌట్ దిస్ పవర్ క్వరీ. ఓకే, క్లియర్? Yes, sir. Okay, Yes. then yeah. Okay, thank you. So if you have any questions on these things, who is Mr. Admin? Yeah, I don't know who is this. Hello, could you please unmute Mr. Admin? So Venkat, Sriram and Mr. Admin. I don't know these two. Okay, tomorrow also same time we have a class. Okay, Okay. so from tomorrow we'll start Power Query Editor. So if you have any questions as of now, please ask me. No. Okay, then if you don't have any questions, you can drop, guys. Okay, we'll start. You can join by same link by tomorrow. Okay. Okay, sir. Thank you, sir. Okay. Bye. Mute.